సపోజ్ మనం విజయవాడ క్యాపిటల్ రీజియన్లో ఉంటున్నాము. మనం ఇటేదో ఫంక్షన్కో ఏదో పని మీద ఏలూరు వెళ్ళాల్సి వచ్చింది, లేదా మచిలీపట్నం వెళ్ళాల్సి వచ్చింది, లేదా జగ్గయ్యపేట వెళ్ళాల్సి వచ్చింది, గుంటూరు వెళ్ళాలి, లేదా నెల్లూరు వెళ్ళాలి. మనకి స్టేట్ హైవే ఎక్కడ ఉంది? మీరు కారు కొనేటప్పుడు స్టేట్ హైవేకి ట్యాక్స్ కడుతున్నామని నేను అనుకుంటున్నా. మరి అయితే రోడ్ ట్యాక్స్ అనేది కడుతున్నాం. మరి దేనికోసం రోడ్ ట్యాక్స్ కడుతుంది? స్టేట్ హైవేకే కదా రోడ్ ట్యాక్స్ కట్టేది. అది కడుతూ మళ్ళీ ఈ టోల్ ఛార్జ్ పే చేసుకుంటూ మనకి స్టేట్ హైవే ప్రొవైడ్ చేస్తే మనం ప్రశాంతంగా స్టేట్ హైవేలో ట్రావెల్ చేసుకుంటాం కదా. స్టేట్ హైవే ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. మేము ఈ హైవే మీద ట్రావెల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మన కార్ లేకపోతే వేరే వాళ్ళ కార్ అడుక్కుని వేసుకెళ్తుంటే ఆ టోల్ గేట్ దగ్గర లేకపోతే మనం ఫోన్పే చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఫాస్టాగ్లో అమౌంట్ లేకపోతే మన ఫోన్పే నుంచి పేమెంట్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే తెలివిగా బండి ఇచ్చే ముందే తక్కువ అమౌంట్ పెట్టుకుంటున్నారు. అదే స్టేట్ హైవే ఉంటే ఎవరిదైనా కార్ అడుక్కుని వేసుకెళ్ళినప్పుడు ఏమవుద్ది, స్టేట్ హైవేలో పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఆయిల్ కొట్టించుకుంటాం, వెళ్ళి వచ్చేస్తాం ప్రశాంతంగా. కొంచెం ఇది కూడా ఒకసారి ఆలోచించి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ నేషనల్ హైవే మీద ఈ ఫాస్టాగ్ పనిచేయవు. మేము ఫోన్పే చేసి ఇచ్చేసుకున్నాం అనమాట. రీఛార్జ్ చేసి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. అంటే రీఛార్జ్ కాదు, వాళ్ళు స్కానర్ ఇచ్చారు, ఆ స్కానర్కి పేమెంట్ అనమాట. నో క్యాష్ మొదలు పెడుతున్నారు, క్యాష్ లేకుండా ఓన్లీ ఫోన్పేనే అని. ఇట్లాంటప్పుడు మరి హైవే మీద చాలా కష్టం అవుతుంది కదా. కొంచెం మా ప్రజల పట్ల దయతలిచి మాకు స్టేట్ హైవే ప్రొవైడ్ చేయమని కోరుకుంటున్నామండి. డెవలప్మెంట్ అని హైవేస్ ఇస్తున్నారు కానీ